దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇప్పుడు మీరు వీక్షిస్తున్నది కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం. మొన్న మేము నరసోబవాడి వెళ్ళినప్పుడు మీకు వీడియో రికార్డ్ చేసి చూపించాం కదా, అక్కడకు ఈ ప్రదేశం దగ్గరే అన్నమాట. మీరు నరసోబవాడి వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయము వచ్చేసేటప్పుడు అన్నమాట చూడండి. ఇంకా అక్కడికి పండరీపురము ఇవన్నీ దగ్గరే కొన్ని ప్రదేశాలు. ఈ ప్రదేశము దత్తభక్తులు ఎవరైతే వెళ్తున్నారో, అంటే మిగిలిన వారు కూడా వెళ్ళండి. ఇక్కడ ప్రత్యేకత మీకు తెలుసు కదా, స్వామివారు మధ్యాహ్న సమయంలో ఇక్కడకు భిక్ష చేస్తారు అని ఒక గట్టి నమ్మకం అన్నమాట. మీకు ఇంకా కొన్ని ప్రదేశాలు తెలుసు కదా, గాంగాపురము, కొల్హాపూరు, స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడ భిక్ష చేస్తారు అని చెప్తారు. ఆ ప్రదేశం ఇదే చూస్తున్నారు కదా. మీకు ఇక్కడ బోర్డు మీద కూడా రాసి ఉంచుతారు ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇదంతా ఇక్కడ మీరు తీరిగ్గా చదవండి. ఇక్కడ ఈ దేవాలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. లోపల ఆలయం అయితే చాలా చాలా పెద్దదన్నమాట. నడుస్తున్న కొద్దీ ఇంకా తరగకుండా వస్తూనే ఉంది. మేము ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈయన మాకు అమ్మవారు యొక్క మూర్తిని తగ్గించి ఇచ్చారనమాట. ఈ చుట్టుపక్కలంతా షాపింగే అన్నమాట. మీకు పూజ సామాగ్రి ఇవన్నీ ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. లోపల మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు శుక్రవారము మేము వెళ్ళడం జరిగింది. అందువల్ల చాలా రష్గా ఉందన్నమాట. అందువల్ల మేము అమ్మవారి ముఖ దర్శనము చేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారిని ఏది వేడుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అది కూడా మీరు నిష్కల్మషంగా ఏదో ఒక కోరికను వేడుకోవాలి. అప్పుడు అమ్మవారు తప్పకుండా నిస్వార్థంగా ఉంటే తీరుస్తారనమాట. నేను ఈ వీడియోని శుక్రవారం పూటే చేయాలనుకున్నాను, కానీ ప్రతి శుక్రవారము కుదరకుండా ఏదో ఒకటి కొంచెం టైం షెడ్యూలు కుదరలేదన్నమాట. ఇవాళ అమ్మవారి దయ తలిచారు, మీ అందరి కోసము పోస్ట్ చేశాము. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు కదా, మరి మీ అనుభవాలు కూడా తప్పకుండా పంచుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అమ్మవారి ఆలయం అంటే గాజులు రంగురంగులు, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మీరు తప్పకుండా అక్కడున్న ముత్తైదువులకి ఎవరికైనా సరే 1 డజన్ కానీ 2 డజన్లు కానీ గాజులు కొని తప్పకుండా వాయనముగా ఇవ్వండి. ఇచ్చి చూడండి, మీ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందనేది తెలియజేయండి. చాలా చాలా సంతోషం. మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త.